వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం. కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, ఇలాచి, బియ్యపిండి, సాల్ట్ కొద్దిగా. ముందుగా పెసరపప్పు ఎర్రగా వేయించుకొని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఉండ్రాళ్ళకి పిండి కలపటానికి వేడి నీళ్ళు బాయిల్ చేసుకోవాలి. వేడి నీళ్ళు బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న పిండిని మొత్తం గట్టిగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళుగా తాలికలుగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాల తాలికలు ఉడకబెట్టుకోవడానికి ఎసరు పెట్టుకొని ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అందులో వేయించుకొని ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత ఉండ్రాళ్ళు తాలికలు ఆ వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలి. పాల తాలికలు నీళ్ళల్లో ఉడికిన తర్వాత మనం ముందుగా చెప్పినట్టు కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం తురిమి నీళ్ళల్లో వేసుకొని నీళ్ళల్లో మొత్తం కరిగిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. కొద్దిగా బియ్యం పిండి తీసుకొని నీళ్లు పోసుకొని గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న ఆ మిశ్రమాన్ని అలా కలుపుకున్న బియ్యం పిండి నీళ్లను ఉడుకుతున్న ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.